ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ right side lobe of the liver is bigger when compared to the left side of the lobe. అంటే మీకు 2 lobes ఉంటాయి లివర్ లో. ఫస్ట్ రైట్ లోబ్ అనేది చాలా బిగ్ గా ఉంటుంది అండ్ లెఫ్ట్ లోబ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది మేజర్ ఇట్ ఇస్ మనకి గ్యాల్ బ్లాడర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో లివర్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ హెల్పింగ్ అవుట్ ఇన్ ద బాడీ ఫర్ మేజర్, అంటే మనకి నార్మల్ ఫంక్షన్స్ కాకుండా మెటబాలిక్ ఫంక్షన్స్ అనేవి కూడా చాలా బాగా మనకి లివర్ అందియడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ స్ట్రక్చర్ అనాటమీ ఆఫ్ ద లివర్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్. ఓకే, యా, సో ఇప్పుడు ఇందాక నేను చూసాను కదా, ఇందాక నేను చెప్పాను కదా, లివర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాట్ బర్నింగ్ ఆర్గన్. అంటే మన బాడీలో ఉన్న ఎక్కువ ఫ్యాట్ అనేది కూడా బర్న్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ వర్కింగ్ ఇంటర్నల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అండ్ ఎనర్జీ మెటబాలిజం లో కానీ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజం లో కానీ కూడా మనకి లివర్ అనేది ఫస్ట్ మెయిన్ ఆర్గన్ అండ్ ఇట్ ఈస్ ది ఆర్గన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద లాంజివిటీ. అంటే ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ నార్మలీ మనకి లివర్ లో ఇఫ్ యూ రిమూవ్ ద ఆర్ వర్డ్, సో ఇట్ ఈస్ లైక్ అంటే మీరు హెల్దీగా ఉండడానికి అండ్ లైఫ్ అనేది ఇవ్వడానికి లివర్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి, దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ బాడీ. ఓకే, సో లివర్ ని ఎంత హెల్దీగా పెట్టుకుంటే అది మనకి ఫ్యూచర్ లో కాపాడడానికి చాలా బాగా మనకి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ కట్ ఓపెన్ లివర్, ఒకవేళ మీరు లివర్ ని జస్ట్ చేశారనుకోండి, లివర్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ దిస్ వాట్ యూ సే దిస్ హెపాటోసైట్ అంటారు. దిస్ ఇస్ అ సెల్ విచ్ ద లివర్ కంటైన్స్. మన బాడీలో అన్ని సెల్స్ ఉంటాయి కదా, సో ఈ అన్ని సెల్స్ కి మనకి అన్ని సెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీలో సెల్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఇస్ స్కిన్ సెల్స్, మనకి స్కిన్ సెల్ అంటాము, ఐ సెల్, కార్నియా అండ్ ఈవెన్ యువర్ బోన్ సెల్. సో there are different types of cells. So cells are గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి మనకి ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. టిష్యూ నుంచి ఆర్గన్ ఫామ్ అవుతుంది. ఆర్గన్ ఈజ్ అన్ని ఆర్గన్స్ అన్ని కలిపి ఒక హ్యూమన్ బాడీ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క లివర్ సెల్ ఎందుకు నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే, మన లివర్ ని హెల్దీగా ఉంచుకోవడానికి లివర్ సెల్స్ అనేది హెల్దీగా ఉంటేనే మనకి బాడీకి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు లివర్ సెల్స్ అనేది ఎంత హెల్దీగా పెట్టుకుంటే మన బాడీ ఆర్గన్ లివర్ అనేది కూడా అంత హెల్దీగా ఉంటుంది. ఓకే, సో ఈ లివర్ సెల్ దిస్ ఇస్ కాల్డ్ as హెపాటోసెల్. సో హెపాటిక్ లోబ్యూల్స్ అంటారు అనమాట దీన్ని. సో ఇఫ్ యూ క్యాన్ సీ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో మనకి న్యూక్లియోలస్ కానీ లేదంటే మైటోకాండ్రియా ఇవన్నీ ఎలా ఉంటాయో మన బాడీలో కూడా అలాగే ఉంటుంది. బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్లీ యువర్ కుఫర్ సెల్స్. కుఫర్ సెల్స్ లో ఏమవుతుందంటే మనకి లివర్ ని దిస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సెల్స్ విచ్ అవర్ లివర్ ఇస్ ప్రొటెక్టింగ్. అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి లివర్ కుఫర్ సెల్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. అంటే ఇది లివర్ ని టోటల్లీ క్లీన్ చేస్తుంది, ఫిల్టర్ చేసి క్లీన్ చేసి ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఏదన్నా క్లాగ్స్ ఉన్నా బాడీలో అవన్నీ క్లియర్ చేసేసి మన లివర్ ని హెల్దీగా పెట్టడానికి చూస్తుంది. అండ్ ఎటువంటి టాక్సిన్స్ కానీ లేదంటే ఎటువంటి కెమికల్స్ కానీ మీరు తీసుకున్నప్పటికీ కూడా ఫుడ్ లో ఇది మొత్తం క్లీన్ చేసి లివర్ సెల్స్ ని ఒక్కొక్క సెల్స్ ని మనం హెల్దీగా పెట్టడానికి దిస్ కుఫర్ సెల్స్ విల్ హెల్పింగ్ అవుట్. సో దిస్ కుఫర్ సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఒక్క హెపాటిక్ సెల్ లో మనకి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనమాట. లైక్ యువర్ న్యూక్లియోలస్ గానీ మైటోకాండ్రియా గానీ అన్ని రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ జనరలీ అన్ని సెల్స్ లో ఉంటాయి. సో లివర్ లో స్పెషల్లీ మనకు వచ్చేసి కుఫర్ సెల్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ హెల్పింగ్ అవర్ లివర్ టు ఫంక్షన్ అండ్ టేక్ యువర్ బాడీ ఇంటూ డిటాక్సిఫికేషన్ ని చేయడానికి మనకి ఈ కుఫర్ సెల్స్ అనేవి మెయిన్ గా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ విల్ గో. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్? జనరల్లీ మనం లివర్ చూసినట్టయితే వి ఆల్ నో లివర్ అనేది చాలా వైటల్ ఆర్గన్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఆర్గన్. అది ఒక డార్క్ ఆర్ రెడిష్ బ్రౌన్ కలర్ లో మనకి వస్తుంది. ఇది ఏమవుతుందంటే మనకి బోత్ మెటబాలిక్ ఇంకా ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ లో కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ లో కూడా మనకి లివర్ అనేది బాగా
హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి లివర్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు డూ బోత్ మెటబాలిక్ అండ్ అదర్ ఫంక్షన్స్. సో ఇంకొకటి ఏంటి అంటే ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ ఇట్ హ్యాస్ డబుల్ బ్లడ్ సప్లై అనేది మనకి ఉంటుంది దీంట్లో. అండ్ ఇట్ డీటాక్సిఫైస్ యువర్ బాడీ, వెదర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ నుంచి ఎక్కువ టైప్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ కూడా మన లివర్ అనేది కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు డిటాక్సిఫై ద ఎంటైర్ బాడీ. అండ్ దీంతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా, ఒకవేళ ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో రిలీజ్ అయ్యాయి అనుకోండి, దాన్ని కూడా మనకి లివరే డిటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ స్టీరాయిడ్ హార్మోన్స్ అంటే జనరలీ మనం ఎక్కువ బయట నుంచి స్టీరాయిడ్ మెడికేషన్స్ కానీ స్టీరాయిడ్ సప్లిమెంట్స్ కానీ అదర్ టైప్స్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నప్పటికీ కూడా, అండ్ స్టీరాయిడ్ హార్మోన్స్ కూడా కొంతమంది ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కూడా తీసుకుంటారు, దాని వల్ల కూడా మనకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఈ లివర్ డ్యామేజ్ అనేది అవ్వకుండా మనం మనకి ఏం హాని జరగకుండా లివర్ దానంతలకు అదే డీటాక్సిఫికేషన్ అనేది చేస్తుంది. సో మనకి ఎక్కువ మట్టికి అమోనియా నుంచి యూరియా ఏదైతే ఫార్మేషన్ అవన్నీ అవుతుందో దాన్ని కూడా డిటాక్సిఫై చేయడానికి లివర్ హెల్ప్ అవుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ టాక్సిక్స్ అండ్ ఎలర్జీస్ అంటే ఎన్వైరన్మెంటల్ ఎలర్జీస్ ఏంటి, వాట్ ఎవర్ యూ ఇన్హేల్, నాట్ ఓన్లీ మనం స్మోక్ అంటే ఎయిర్ పొల్యూషన్ ద్వారా వచ్చినవే కాకుండా వాటర్ పొల్యూషన్ కానీ అండ్ అదర్ ఫుడ్ లో నుంచి వచ్చిన టాక్సిన్స్ కానీ, బికాస్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మన ఫుడ్ లో అంతా టాక్సిన్సే ఉన్నాయి. లైక్ యు ఆర్ హ్యావింగ్ మోర్ ఆఫ్ టాక్సినేటెడ్ ఫుడ్స్ దాన్ నార్మల్ ఫుడ్స్. అంటే ఇంట్లో పెంచుకొని తిన్నవి వెజిటేబుల్స్ కి కంపేర్ చేస్తే బయట వెజిటేబుల్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉన్నాయి మనకి. సో ఆ డిఫరెన్స్ వల్ల టాక్సిన్స్ అనేది అంటే ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్ కానీ హర్బిసైడ్స్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు, దాని వల్ల ఫుడ్ అనేది టాక్సిన్స్ అయిపోతుంది. అదే మనం కుక్ చేసి తీసుకుంటున్నాం, దాని వల్ల కూడా మన బాడీలో టాక్సిన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. అందుకే ఈ కాలంలో చాలా మందికి లివర్ డిజీజెస్ లైక్ యువర్ ఫ్యాటీ లివర్ డిజీజెస్ ఇవన్నీ చాలా కామన్ గా అందరికి వస్తున్నాయి. సో ఈ డిజీజెస్ అవన్నీ రాకుండా ఉండడానికి మనకి ఈ లివర్ దానంతలకు అదే డిటాక్సిఫై చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఇట్ విల్ గివ్ అప్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఇట్ ఇస్ డన్ విత్ ఇట్స్ జాబ్. చాలా టూ మచ్ ఆఫ్ టాక్సిక్ అబ్యూస్ ఉన్నప్పుడు generally the liver will give off. Okay, so this is a where detoxification is one of the main important thing which our liver does. And coming to your metabolism kuda one of the important thing where our liver does the conversion of T3 to T4 to T3 hormones conversion lo kuda manaki metabolic process lo liver plays a very important role. And detoxification of fats, chaala mandi fat detoxification lo kuda asalu ela fat detoxification avutundani chaala mandi confused lo untaru, because that is a metabolic process where biological metabolism happens. akkadi nunchi manaki fat detoxification anedi kuda manaki liver lone avadam jarugutundi. And next is your ఇమ్యూన్ సిస్టమ్ ని మనం హెల్తీగా మెయింటైన్ ఎలా చేసుకుంటామో, లైక్ నాట్ ఓన్లీ యువర్ గ్రూప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ప్రొటెక్ట్ చేయడం కాకుండా మనకి లివర్ కూడా ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ అస్ టు ప్రొటెక్ట్ అగైన్ యాంటీ వాట్ యు సే పాథోజెనిక్ థింగ్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ కానీ పాథోజన్స్ ని కూడా ఫైట్ చేసే కెపాసిటీ మన లివర్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద హెపాటిక్ అండ్ పోర్టల్ వెయిన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మనం ఇక్కడ ఇందాక చూసుకున్నట్టయితే దిస్ వీ హ్యావ్ అ హెపాటిక్ వెయిన్ అండ్ అ పోర్టల్ వెయిన్ వేర్ దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ అస్ ఇన్ ద ఎంటైర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూనిటీ అనేది అంటే ఒక కరెక్ట్ స్టేజ్ లో రావడానికి దిస్ ఇస్ లివర్ ఇస్ ఆల్సో హెల్పింగ్ అ మేజర్ రోల్. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కొలెస్ట్రాల్, ప్రికర్సర్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ అండ్ వైటమిన్ డి. సో వైటమిన్ డి మెయిన్లీ మీకు బ్లడ్ లో లైక్ వి ఆల్ నో దట్ వైటమిన్ డి కాల్షియం ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే మన బోన్స్ అనేవి హెల్దీగా ఉంటాయని. బట్ వైటమిన్ డి విల్ ఆల్సో plays a very important role in the hormones. Like hormones lo kaakunda manaki liver lo kuda it is helping a lot. Ante cholesterol production ki kuda manaki vitamin D is helping a lot. ఎప్పుడైనా కానీ మీకు లివర్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి, చాలా మంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా కూడా చూసుకోమంటారు. ఇఫ్ దేర్ ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు గో ఫర్ అ లివర్ చెకప్. ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది కూడా వన్ ఆఫ్ ద కాజ్ వేర్ యూ నీడ్ టు
And storage of micronutrients. We all know that vitamins and minerals ఉంటాయి కదా మన బాడీలో. vitamins fat soluble vitamins and micronutrients which our body is needed. So water soluble vitamins ante enti? Water soluble vitamins are the one which our body water untene absorb avutundi. And fat soluble vitamins ante fats untene mana body lo absorb avutayi. So ipudu water soluble vitamins మీరు what are water soluble vitamins? Water soluble vitamins వచ్చేసి all B complex vitamins and vitamin C are considered as a వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఎప్పుడైతే ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మనం ఎక్కువగా తీసేసుకుంటామో, అంటే బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసేసుకుంటామో, మన బాడీ అనేది ఎక్స్క్రీట్ చేసేస్తుంది. అంటే బాడీలో నుంచి ఈజీగా బయటకి పంపించేయడానికి చూస్తుంది. ఎప్పుడైతే ది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, అది ఏంటి, ADEK ఆర్ కన్సిడర్ యాజ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. మీకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయి బాడీలో, ఈజీగా బాడీలో అబ్జర్వ్ అయ్యింది అంటే, సో ఆల్రెడీ ఇప్పుడు ఎక్సెస్ అయిపోయింది. వాటర్ సాల్యుబుల్ ఎక్సెస్ అయిపోతే వేస్ట్ ప్రోడక్ట్ కింద మన బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. బట్ ఇవి ఎక్కడ ఉంటాయి? వైటమిన్ ADEK ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కదా, ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవి మన లివర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు లాస్ట్ సెషన్ లో చూసుకున్నట్టయితే, మనకి సీజన్ లో చూసుకున్నట్టయితే వాట్ యు సే యువర్ మ్యాంగోస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మ్యాంగోస్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ A. ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఆ కాలంలోనే ఎక్కువ మ్యాంగోస్ తిన్నారు. సో ఎక్కువ అయిపోయిందని బాడీ ఎక్స్క్రీట్ చెయ్యట్లేదు వైటమిన్ A ని గానీ అది అదర్ వైటమిన్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ ద లివర్. ఎప్పుడైతే సీజన్ ఎండ్ అయిపోతుందో, యూ స్టాప్ ఈటింగ్ మ్యాంగోస్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ థింగ్స్, దెన్ డెఫినెట్లీ మన లివర్ నుంచి మన లివర్ నుంచి మన రిక్వైర్మెంట్, ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, సో లివర్ నుంచి వచ్చి దట్ ఈస్ సెండింగ్ యువర్ వైటమిన్ A టు యువర్ ఐస్. సో ఇలా మనకి స్టోరేజ్ పర్పస్ లో కూడా మనకి లివర్ అనేది మేజర్ ఫంక్షన్ గా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో స్టోర్ అదర్ మినరల్స్ లైక్ యువర్ కాపర్, జింక్, మెగ్నీషియం అండ్ ఐరన్. ఐరన్ కూడా ఎక్కువగా తీసుకుంటే దాదాపు చాలా మట్టుకి ఐరన్ మన బాడీలో అబ్జర్వ్ అవ్వదు, చాలా మట్టుకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. అంటే అబ్జార్ప్షన్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ ఐరన్ తీసుకున్నప్పటికీ కూడా, జనరలీ ఐరన్ డెఫిషియన్సీ ఉమెన్ లో చాలా కామన్ ఉంటుంది. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ కూడా లివర్ లో కూడా మనకి ఐరన్ అనేది అవైలబుల్ లేకపోతే, దెన్ లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ బాడీకి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ సప్లై కూడా తగ్గిపోతుంది. సో మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ టేక్ కేర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ యువర్ వైటమిన్ ADEK తో పాటు వైటమిన్ B12, దట్ ఈస్ ద సైనోకోబాలమైన్ అనే ఇంపార్టెంట్ B12 కూడా మనకి లివర్ లో అనేది స్టోర్ అవుతుంది. సో లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే B12 డెఫిషియన్సీ కూడా చెక్ చేసుకోమంటారు. సో నవ్ యూ షుడ్ అండర్స్టాండ్. సో లివర్ హెల్త్ కి మనకి వైటమిన్ D టెస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైటమిన్ B12 టెస్ట్ కూడా ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి థైరాయిడ్ టెస్ట్ కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కన్వర్షన్ ఆఫ్ T4 నుంచి T3 మెటబాలిజం అనేది కూడా పాత్వే కూడా బ్లాక్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అంటే యు ఆల్ నో స్టోరేజ్ ఆఫ్ గ్లైకోజన్ అనేది మన బాడీలో ఉంటుంది. ఈ గ్లైకోజన్ ప్రాసెస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో దట్ ఈస్ అ వెరీ బిగ్ సైకిల్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ దాట్. బట్ ఏంటి అంటే జస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి లివర్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ ప్యాన్క్రియాస్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో లివర్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్లీ మనం లివర్ హెల్త్ కోసం మిల్క్ థిసిల్ తీసుకుంటాం కదా. సో ఈ మిల్క్ థిసిల్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లివర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ గ్యాల్ బ్లాడర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ pancreas. సో ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ టుగెదర్. సో లివర్, గ్యాల్ బ్లాడర్ కానీ అండ్ pancreas కానీ ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ టుగెదర్. సో this is one of the important thing which our body needs. And next is a production of bile pigments అనేవి ప్రొడక్ట్ చేస్తారు. అండ్ చాలా మందికి గాల్ బ్లాడర్ తీసేసిన వాళ్ళకి ఫ్యాట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్యాట్ మెటబాలిజం కి గాల్ బ్లాడర్ కి కూడా చాలా లింక్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ గాల్ బ్లాడర్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెయిన్లీ మనకి ఈ హెపాటిక్ వెయిన్ కానీ లివర్ కానీ ఫర్ ఎవ్రీథింగ్ ది లివర్ హెల్త్ అనేది ఫస్ట్ major thing. And protein synthesis, protein blood clotting, prothrombin అని అంటారు దీని వల్ల కూడా మనకి ప్రోటీన్ సింథసిస్ లో కూడా లివర్ plays a major role in functioning.
అండ్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ లైపోప్రోటీన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఈ ప్రోటీన్ సింథసిస్ అవ్వడానికి కూడా లివర్ ప్లేస్ అ మేజర్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇమ్యూన్ ఫంక్షన్స్, గ్లోబ్యులిన్స్ కి ఇందాక మనం చూసాం కదా ఇమ్యూన్ సిస్టమ్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో, సో ఇలా ఇమ్యూన్ ఫంక్షన్స్ కి కూడా మనకి లివర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్బుమిన్ జనరలీ ఈస్ అ ప్రోటీన్ దట్ ఈస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ప్రోటీన్. అండ్ copper bioavailability కూడా everything whatever you take ఫంక్షన్స్ ఆఫ్ లివర్ చూసుకున్నట్టయితే దేర్ ఆర్ మేజర్ ఫంక్షన్స్ అండి. అంటే వాట్ ఎవర్ మీ హార్ట్ జస్ట్ పంపింగ్ బ్లడ్ అవే చేస్తుంది తప్పితే ది అదర్ థింగ్స్ లైక్ యువర్ కిడ్నీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గన్ అండ్ లివర్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఆర్గన్. ఈ లివర్ ఇంకా యువర్ కిడ్నీస్ ఇవి రెండు కనుక హెల్దీగా ఉన్నట్టయితే చాలా మట్టికి హెల్త్ ఇష్యూస్ అనేది మనము క్లియర్ చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, నేను ఫంక్షన్స్ ఆఫ్ లివర్ పైన ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే బికాస్ మన అసలు లివర్ ఫంక్షన్స్ ఏంటో మీకు తెలిసినట్టు అవుతే దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ లివర్. ఎప్పుడైతే మీకు లివర్ ఫంక్షన్స్ అనేవి తెలియదు, అసలు లివర్ ఏం పనిచేస్తుంది మన బాడీలో అని తెలియకపోతే మీ లివర్ ప్రొటెక్ట్ చేసుకునేది అనేది చాలా తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ లివర్ ప్రొటెక్షన్ కి మనం డెఫినెట్లీ యూ షుడ్ టేక్ కేర్. ఫస్ట్ ప్రయారిటీ మనకి లివర్ అనేది ఉండాలి. సో డీటాక్సిఫికేషన్, లివర్ డీటాక్సిఫికేషన్ ఎలా అవుతుంది? చాలా మంది అంటారు హెల్త్ అంటే లివర్ పాడైంది మ్యామ్, నాకు స్టేజ్ 1 ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంది, స్టేజ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది, సిరోసిస్ ఉంది. దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ వాట్ యు సే డిసీజెస్ ఇన్ ద లివర్. అది నేను ఫ్యూచర్ స్లైడ్స్ లో చెప్తాను నేను. సో ఎప్పుడైతే ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువ అయిపోతాయో దెన్ ఇట్ కమ్స్ అండర్ అంటే లివర్ డిటాక్సిఫికేషన్ అనేది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ కింద వస్తుంది. సో లివర్ డిటాక్సిఫికేషన్ ఎలా చెయ్యాలి? ఫస్ట్ థింగ్, మనం తినే ఫుడ్ అనేది ఫస్ట్ షుడ్ బి అ మెయిన్ ప్రయారిటీ. ఫుడ్స్ మనం ఎలాంటి ఫుడ్స్ అనేది కన్స్యూమ్ చేసుకుంటున్నామో అది కరెక్ట్ గా తీసుకోవాలి. లివర్ కి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి ఇవ్వాలి. లివర్ కి మెయిన్లీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటుంది, అవి ఇవ్వకపోతే లివర్ అనేది హెల్దీగా అవ్వదు. సో లివర్ డిటాక్సిఫికేషన్ దేర్ ఆర్ మెయిన్లీ 2 phases అన్నమాట. ఓకే, దట్ ఈస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ అండ్ అ వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్. ఇది ఎలా అవుతుంది అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు phase 1 లో ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలిసిస్, హైడ్రేషన్ అండ్ డీహాలోజినేషన్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండి, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్. సో 2 phases ఉంటాయి లివర్ లో. One is a fat soluble toxins and the waste. So ikkada phase 2 lo emavutundante there are many metabolic functions which is happening in our body. So ఇప్పుడు మెటబాలిక్ ఫంక్షన్స్ అనేవి అవుతాయి. సో ఇప్పుడు ఈ వాటర్ సాల్యుబుల్ వేస్ట్ ని ఎలా ఎలిమినేట్ చేస్తుంది లివర్? ఫస్ట్ లివర్ లో టాక్సిన్స్ అన్ని ఎక్కువగా అయినప్పుడు ఫస్ట్ అది ఫేస్ నుంచి క్లియర్ చేస్తుంది. ఫేజ్ 2 నుంచి దట్ ఈస్ ఎలిమినేటెడ్ త్రూ యోర్ యూరిన్ గానీ, బైల్ గానీ, స్టూల్స్ లో గానీ, మోషన్ లో గానీ, యూరిన్ లో గానీ బైల్ పిగ్మెంట్స్ ద్వారా మనకి లివర్ నుంచి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద లివర్ డిటాక్సిఫికేషన్. సో దీనికి మనకి ఇంపార్టెన్స్ ఏం కావాలి? సో లివర్ దానంతలకు అదే చేస్తుంది, బట్ దానికి కూడా కొన్ని అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి కదా. సో వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ ఫర్ దాట్? మెయిన్లీ న్యూట్రియంట్స్ వచ్చేసి వైటమిన్ B2, B3, B6 అండ్ B12, సైనోకోబాలమైన్. సో చాలా మంది డాక్టర్స్ చెప్పి ఉంటారు మీరు లివర్ హెల్దీగా ఉండాలంటే ఆకుకూరలు తినండి, ఆల్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, అండ్ ఇంకొకటి ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి అందరివి మనము డైట్ లో అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దిస్ వైటమిన్, ఎప్పుడైతే బి కాంప్లెక్స్ వైటమిన్ మనం కరెక్ట్ గా తీసుకుంటామో సో దట్ విల్ హెల్ప్ యూ టు డీటాక్సిఫై యువర్ liver. And దీంతో పాటు మనకి ఫాలిక్ యాసిడ్, we all know that folic acid is one of the B complex vitamin. Folic acid will also help you for the detoxification, and glutathione and flavonoids. We all know that flavonoids are also one of the important thing for the detoxification. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి కంపల్సరీ మన బాడీలో ఉండాలి. ఇది ఉన్నప్పుడు మనకి డీటాక్సిఫికేషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొక న్యూట్రియంట్స్ ఏది? మిథియోనిన్, సిస్టిన్, అమైల్. సో ఇవన్నీ కొన్ని ప్రోటీన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి మన బాడీకి. దీంతో పాటు ఫాలిక్ యాసిడ్, కోలిన్, గ్లూటామిన్ అండ్ వైటమిన్ సి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ ఉంది అంటే మనం వైటమిన్ సి కూడా ఇస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ అయ్యి ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ యువర్
లివర్ బిగ్ వర్డ్ యూ సే ప్రొటెక్షన్ అనేలాగా హెల్ప్ అవుతుంది. బికాస్ సెల్స్ కి మనకి డిటాక్సిఫికేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ మేజర్ థింగ్ ఇస్ యువర్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావినాయిడ్స్, ఇవన్నీ మనకి లివర్ ని కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. లివర్ దానంతలకు అదే డిటాక్సిఫై అవుతుంది. దట్ ఈస్ ఇట్స్ గుడ్ గాడ్ గిఫ్ట్ అది మనకి. లివర్ దానంతలకు అదే ప్యూరిఫై అవుతుంది. బట్ ఆ లివర్ ని ఇంకా హెల్ప్ చేయడానికి మనం ఈ న్యూట్రియన్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మన సప్లిమెంట్స్ లో ఉన్నట్టు అయితే ప్రోటీన్ ఇవ్వాలి. ప్రోటీన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ యు సే అమినో యాసిడ్స్ ఉంటాయి, లైక్ మిథియోనిన్, సిస్టిన్, గ్లూటామైన్. ఇందాక మనం ఇక్కడ న్యూట్రియన్ నీడెడ్ లో చూసుకున్నాం గ్లూటామైన్. ఆల్ దిస్ ఆర్ అమినో యాసిడ్స్ విచ్ అవర్ బాడీ ఈస్ నీడెడ్. గ్లూటాథయోన్, అవన్నీ మనకి అమినో యాసిడ్స్ మనకి దేంట్లో నుంచి వస్తాయి? ప్రోటీన్ నుంచి వస్తాయి. దాంతో పాటు వైటమిన్ సి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ, అండ్ మాగ్నీషియం. ఇందాక మనం ఇక్కడ చూసుకున్నాం కదా, వైటమిన్ డి అండ్ B12 ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో న్యాచురల్ బి విత్ ఈస్ట్ ఇచ్చినట్టు అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అవుతాయి. B2, B3, B6, B12, B5, B12, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. అండ్ ఫాలిక్ యాసిడ్ వచ్చేస్తుంది దాంట్లో. అండ్ కాల్మాక్ డి ఎప్పుడైతే ఇస్తారో, కాల్మాక్ డి లో మనకి కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి తో పాటు మనకి జింక్ కూడా వస్తుంది. జింక్ ఈస్ ఆల్సో యాక్టింగ్ అగైన్ యాజ్ వాట్ యు సే దిస్ ఇమ్యూనిటీ పర్పస్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసినట్టు ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా మనకి లివర్ హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో గివింగ్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఐ హోప్ అంటే ఇది చాలా డీటెయిల్ గా, అంటే ఇక్కడ phase 1 phase 2 లో ఆక్సిడేషన్, రిడక్షన్, ఇది హైడ్రాలిసిస్, ఇవన్నీ అంటే ఇంత డీటెయిల్ గా తెలుసుకొని అవసరం లేదు. మెయిన్లీ ఈ పిక్చర్ పెట్టడానికి కారణం ఏంటి అంటే లివర్ ఎలా డిటాక్సిఫై చేస్తుంది, ఎక్కడి నుంచి వేస్ట్ ప్రొడక్ట్స్ అనేది ఎలిమినేట్ అవుతుంది, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ మన లివర్ కి కావాలి ఈ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో. ఓకే, సో అది ఈ పిక్చర్ నుంచి మెయిన్లీ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్, డిటాక్సిఫికేషన్ పాత్వే. సో ఇందాక ఇక్కడ చూసుకున్నట్టు అయితే ద సేమ్ వే హౌ ఇట్ విల్ ఎలిమినేట్ అనేది చెప్తుంది. సో ఇందాక మనం చూసుకున్నాం కదా, టాక్సిన్స్ బాడీలో ఎప్పుడైతే టాక్సిన్స్ అని ఎక్కువ అయిపోతున్నాయో మన లివర్ అనేది డిటాక్సిఫికేషన్ పాత్వే అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే లివర్ ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్, అంటే మీరు వాట్ యు సే మీకు ఫ్యాటీ లివర్ వచ్చేంత వరకు లివర్ అనేది వెయిట్ చెయ్యదు. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూగా క్లీన్ అవుతూనే ఉంటుంది లివర్. సో ఎప్పుడైతే టాక్సిన్స్ అనేది బాడీలో ఫామ్ అవుతాయో, ఫస్ట్ స్టెప్ విల్ స్టార్ట్ విత్ మనకి ఇంపార్టెంట్ మిల్క్, వాట్ యు సే న్యూట్రియన్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, బి కాంప్లెక్స్, వైటమిన్, ఫాలిక్ యాసిడ్, glutathione, antioxidant. Like example, milk thistle. Milk thistle is a wonderful supplement which you should give for a liver. And vitamin E, vitamin C, all these are important things for your liver. And next comes your requirements ichesaru. Dan tarvata these amino acids, గ్లూటామిన్, గ్లిసరిన్, టారిన్, సిస్టిన్, ఆల్ దీస్ ఆర్ అమినో యాసిడ్. అంటే ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అమినో యాసిడ్స్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ విచ్ అవర్ బాడీ హ్యాస్. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్, ఈ గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ విల్ లీడ్ టు అ ప్రోటీన్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో ఈ అమినో యాసిడ్స్ అనేవి మీరు బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో ఆల్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీ ఆల్రెడీ మనకి దానంతలకు అదే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అమినో యాసిడ్స్ మనం డైట్ లో సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు, అండ్ ఫుడ్ లో కూడా మనకి ప్రోటీన్స్ నుంచి అమినో యాసిడ్స్ అనేది వస్తాయి. ఓకే, అండ్ దీంతో పాటు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు అయితే గార్లిక్, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటే, వాట్ ఆర్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లైక్ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఇలాంటివి మన బాడీకి చాలా అవసరం. ఇలాంటివి కనుక మీరు ఎక్కువగా తీసుకున్నట్టు అయితే సో మనకి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. సో దిస్ ఇస్ అ స్టెప్ 2. అండ్ నెక్స్ట్ కమ్స్ యువర్ వేస్ట్ ప్రోడక్ట్. సో ఇది వాటర్ సాల్యుబుల్ కింద కన్వర్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎలిమినేట్ అవుతుంది? గ్యాల్ బ్లాడర్ నుంచి బైల్ నుంచి బౌల్ యాక్షన్స్, అంటే మోషన్ లో మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కిడ్నీ నుంచి యూరిన్ ద్వారా మనకి
బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో సో టాక్సిన్స్ లిస్ట్ అసలు ఎలా మనకి టాక్సిన్స్ బాడీలో ఎలా అక్యుములేట్ అవుతాయి? మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటబాలిజమ్స్ అండి బాడీలో, లైక్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, యువర్ లిపిడ్ మెటబాలిజం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిజం ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. ఈ మెటబాలిజం ఎప్పుడైతే అంటే మన బాడీలో మనం ఫుడ్ తీసుకున్నవి ఫుడ్స్ అన్ని కన్వర్ట్ అయ్యి మనకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కరెక్ట్ గా బాడీలో ఫామ్ అయ్యాయి. కరెక్ట్ గా బాడీలో ఫామ్ అయిన తర్వాత ఇది ఎక్స్క్రీట్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది ఎక్స్క్రీట్ అవుతుందో దాంట్లో మనకి ఏదేది బాడీలో ఇంపార్టెంటో అది అబ్జర్వ్ అయిపోతుంది. మిగతాది వేస్ట్ మెటీరియల్ అనేది ఉంటుంది కదా, అగైన్ ఇట్ విల్ గో టు అ లివర్. సో ఇక్కడ నుంచి మనకి లివర్ డిటాక్సిఫై చేసి మళ్ళీ ఇట్ ఇస్ అగైన్ గోయింగ్ టు అ బౌల్ యాక్షన్స్ అండ్ యూరిన్ నుంచి బైల్ నుంచి మనకి ఎక్స్క్రీట్ అయిపోతాయి. సో ఈ మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్ కూడా ఇట్ ఈస్ కమింగ్ అండర్ అ టాక్సిక్ లిస్ట్. అండ్ ఇంకొకటి మైక్రో ఆర్గానిజం. యు నో దేర్ ఆర్ ద మెనీ మైక్రో ఆర్గానిజం. మనం ఫుడ్ తిన్నప్పుడు ఎంత క్లీన్ గా తిన్నా, ఎంత హాట్ గా తిన్నా, దేర్ ఆర్ మెనీ వాట్ యు సే మెనీ మైక్రో ఆర్గానిజం which we consume without knowing. ఎంత బాయిల్ చేసుకొని తిన్నా కానీ కూడా దేర్ ఆర్ ఫ్యూ మైక్రో ఆర్గానిజం విచ్ అవర్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు అవుతే ఈ మైక్రో ఆర్గానిజం ఈజీగా మనకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో కంటామినెంట్స్ అంటే ఎనీ టైప్స్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్ ఫుడ్ కంటామినెంట్స్ లో టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉన్నా, లేదంటే పొల్యూటెంట్స్, ఆల్ దిస్ ఆర్ అంటే ఫుడ్ లో నుంచి ఏది తీసుకున్నా కానీ కూడా either in the form of a drug, either in the form of a food, either in the form of a water, whatever the liquid content, లేదంటే ఎయిర్ తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో అన్నిట్లో టాక్సిన్స్ అనేది ఉంటుంది. దాని నుంచి మనకి కిందికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో కమింగ్ అండర్ అ టాక్సిన్. అండ్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఫుడ్ అడిటివ్స్, డ్రగ్, ఆల్కహాల్, ఆల్ దిస్ ఆర్ ద టాక్సిక్ ఏజెంట్స్ విచ్ అవర్ బాడీ అంటే మన లివర్ అనేది డిటాక్సిఫై చేస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. అందుకే చాలా మంది అంటారు ఆల్కహాల్, డ్రగ్స్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. కంటిన్యూగా 15-20 years నుంచి చాలా మంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు. అంటే డ్రగ్స్ ఇన్ ద సెన్స్ మెడికేషన్ లైక్ యువర్ మెడిసిన్స్, బీపీకి కానీ, షుగర్ కి కానీ, హార్ట్ రిలేటెడ్ స్టీరాయిడ్స్, హెల్త్ ని కంట్రోల్ చేసుకోవడానికి తీసుకునేవి, ఆల్ దిస్ ఆర్ ద టాక్సిన్స్ లిస్ట్ విచ్ అవర్ బాడీ ఇస్ అబ్యూజింగ్. అండ్ దానితో పాటు మన లివర్ అనేది డిటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ అ మెయిన్ పాత్వే ఆఫ్ డిటాక్సిఫికేషన్. సో ఇప్పుడు లివర్ డిజీజెస్ అని వచ్చాయి. సో ఇప్పుడు ఈ లివర్ డిజీజెస్ ని అసలు ఎలా సిమ్టమ్స్ అనేవి ఎలా తెలుస్తాయి మనకి? ఇప్పుడు నా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ లివర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలా మనం ఇది చేయాలనేది ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కిన్ అండ్ ఐస్ అపియర్స్ ఎల్లో. వి ఆల్ నో దాట్ చిన్నప్పటి నుంచి జాండీస్ వచ్చాయంటే కళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు, స్కిన్ చెక్ చేస్తారు. చిన్న పిల్లలకి కూడా చాలా మందికి లివర్ డిసీజెస్ కామన్ గా వస్తుంటాయి. పుట్టిన పిల్లలకి కూడా జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జాండీస్ అనేది మనకి బేసిక్ సిమ్టమ్ మనకి కళ్ళు గానీ, స్కిన్ గానీ yellowish కలర్ గా మారడం అనేది చూస్తుంటాం. దిస్ ఇస్ అ మెయిన్లీ బేసిక్ థింగ్. అండ్ నెక్స్ట్ ఈస్ యువర్ అబ్డామినల్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. అబ్డామినల్ పెయిన్ చాలా తీవ్రమైన పెయిన్ అనేది, ఒక షార్ప్ పెయిన్, లేదంటే ఒక గుచ్చినట్టు గానీ, లేదంటే ముట్టుకుంటే నొప్పి వచ్చే అంత పెయిన్ అనేది వస్తుంది. అంటే లివర్ అంటే ఓన్లీ లివరే కాకుండా మీకు లివర్ అని తెలీదు. జనరలీ లివర్ దగ్గర పెయిన్ వస్తుంది అంటే లివర్ అని తెలీదు, మీకు స్టమక్ ఇష్యూ అనే చాలా మంది అనుకుంటారు. కానీ ఈ అబ్డామినల్ పెయిన్ వల్ల లివర్ డ్యామేజ్ సిమ్టమ్ అని కూడా చాలా మంది గ్రహించరు. అండ్ స్వెల్లింగ్, స్టమక్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. లివర్ ప్రాబ్లం ఎప్పుడైతే ఉందో, లివర్ హెపాటోమెగాలి లైక్ లివర్ అనేది ఎన్లార్జ్ అయ్యి వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా మనకి అబ్డామినల్ స్టమక్ స్వెల్లింగ్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. స్వెల్లింగ్ ఇన్ లెగ్స్ అండ్ యాంకిల్. స్వెల్లింగ్ ఇన్ లెగ్స్ అండ్ యాంకిల్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. స్వెల్లింగ్ ఇన్ లెగ్స్ అంటే వాటర్ రిటెన్షన్ అనుకోవచ్చు మనం. వాటర్ రిటెన్షన్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. వాటర్ రిటెన్షన్ యాంకిల్ లో గానీ ఇవన్నీ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ ద లివర్ ఇష్యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ యువర్
ఇచ్చీ స్కిన్, అంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకవేళ మేజర్ గా అవుతే ఫస్ట్ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. స్కిన్ లో చిన్న చిన్న లెషన్స్ ఫామ్ అవ్వడం కానీ, లేదంటే ఇచ్చీగా ఉండడం కానీ, ఊరికే దురద రావడం కానీ, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ విచ్ వి జనరలీ టేక్. అండ్ పేల్ కలర్ స్టూల్, అంటే మీకు స్టూల్ అనేది లివర్ దిస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లడీ అండ్ డార్క్ కలర్ స్టూల్, అంటే మీకు చాలా డార్కిష్ కలర్ లో మోషన్ రావడం కానీ, అండ్ బ్లడ్ రావడం కానీ మోషన్ లో. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. మోషన్ లో బ్లడ్ మనకి 2 టైప్స్ లో వస్తుంది. ఫస్ట్ ఒకటి లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి స్టూల్స్ లో బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హిమరాయిడ్స్ వల్ల కూడా మనకి బ్లడ్ అనేది వస్తుంటుంది. హెమరాయిడ్స్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఏరియాస్ నుంచి ప్రాబ్లం అవ్వడం వల్ల మనకి లివర్ అంటే మనకి మోషన్ లో బ్లడ్ అనేది కనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ నాట్ ఇంటర్నల్ ప్రాబ్లం. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ క్రానిక్ ఫెటిగ్. చాలా మందికి నీరసం అనేది కంటిన్యూగా చాలా పెయిన్ఫుల్ గా, స్టమక్ పెయిన్ఫుల్ గా ఉండడం, అలాంటివన్నీ అనేది కామన్ గా వస్తుంటాయి. అండ్ నాజియా, వామిటింగ్స్ ఆర్ ద వెరీ నార్మల్ కామన్ సిమ్టమ్స్ విచ్ ఎవ్రీ లివర్ డిజీజ్ పర్సన్ హ్యావ్. లాస్ ఆఫ్ ఎపిటైట్, సరిగా ఆకలి అనేది ఉండదు, ఎక్కువగా ఆకలి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ అవర్ liver will show before causing a disease. So types of liver. Okay, types of liver diseases. Generally manaki different types of liver diseases anedi chustuntam. First is your jaundice. Jaundice is a very common type of liver disease. ఎప్పుడైతే జాండీస్ వచ్చిందో వి ఆల్ నో దట్ లివర్ ని డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి, ప్రాపర్ మెడికేషన్ అనేది కంటిన్యూగా వాడాలి అని చాలా మందికి తెలుసు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ ఫాలో అప్. అండ్ దీంతో పాటు వైరల్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, సి, డి, ఈ, ఆల్ దిస్, ఈ వైరల్ హెపటైటిస్ వల్ల కూడా చాలా మందికి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ముందే ఐడెంటిఫై చేసుకుంటే వీ కెన్ టేక్ అ ప్రాపర్ కేర్ ఆఫ్ దిస్ liver. And cirrhosis, liver failures. So ipudu cirrhosis is a condition where liver is completely damaged. అంటే మీకు లివర్ అనేది టోటల్లీ డ్యామేజ్ అయిపోయింది. అంటే మీరు చూసుకున్నట్టయితే బేసిక్ ఫ్యాటీ లివర్స్ నుంచి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అయ్యి లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మందికి హూ ఆర్ ఆల్కహాల్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్న వాళ్ళు లివర్ సిరోసిస్ కి చాలా కామన్ గా వెళ్తూ ఉంటారు. సో ఈ లివర్ సిరోసిస్ ఆర్ లివర్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఆ టైంలో వీ కాంట్ డూ ఎనీథింగ్. లివర్ అంటే మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు ఈ ఇలాంటి ప్రాసెస్ లో, లేదంటే కంటిన్యూగా ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ యువర్ లివర్ కండిషన్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకున్న తర్వాతే మనం చెప్పగలుగుతాము వాట్ ఈస్ ద కేస్ అనేది. సో కంటిన్యూర్ డయాగ్నోసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎన్లార్జ్డ్ లివర్ అనేది హెపటోసెల్స్ కానీ ఇవన్నీ మొత్తం లివర్ అనేది టోటల్ గా ఎన్లార్జ్ అయినప్పుడు దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ టైప్ ఆఫ్ లివర్ డిజీజ్. Liver enlargement is also a kind of a disease. And hepatoendocephalopathy is one of the main, it is also one of the liver diseases. But generally common ga manam chusukunnataute jaundice kaani, hepatitis B kaani, liver cirrhosis ledante enlarged liver are the very common symptoms. వేరే ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఇది కొంచెం రేర్ గా ఉంటాయి. లివర్ క్యాన్సర్ అనేది కూడా ఉంటుంది. లైక్ సిరోసిస్ వచ్చినప్పుడు ఓవర్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా, ఓవర్ డ్రగ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయిన వాళ్ళు, డ్రగ్స్ టోటల్ డ్రగ్ అబ్యూజ్ అవ్వడం వల్ల కూడా మనకి లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకి క్యాన్సర్స్, ట్యూమర్స్ అనేవి లివర్ లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. అంటే లివర్ ప్రాబ్లం వచ్చిందంటే సడన్ డెత్ ఏం ఉండదండి. చాలా మంది భయపడుతూ ఉంటారు. ఓన్లీ ఇట్ విల్ అవర్ బాడీ షోస్ అ సిమ్టమ్స్. ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ కరెక్ట్ గా మనము గుర్తుపట్టి దానికి కేర్ తీసుకున్నాం అనుకోండి, అగైన్ యూ కెన్ బీ ఇన్ ద
నార్మల్. సో మీరు ఆ సిమ్టమ్స్ ని కూడా గుర్తుపట్టకుండా మీరు అలాగే ఉన్నారనుకోండి, ఫ్యూచర్ లో క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ ఫామ్ అయ్యి లేదంటే సిరాసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సిరాసిస్ అనేది వస్తుందో దెన్ మళ్ళీ హెల్దీ లివర్ రావడం చాలా కష్టం. అండ్ క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ వచ్చినప్పటికీ కూడా వి హ్యావ్ అదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ యువర్ కీమో కానీ రేడియేషన్స్ కానీ ఉన్నాయి. బట్ బిఫోర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, బికాస్ మనకి లివర్ సిమ్టమ్స్ అనేది చూపియదని కాదు. సో అది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకుంటే వీ కెన్ హెల్ప్ యూ టు క్లీన్ ద లివర్. యా, సో దిస్ ఇస్ అ నార్మల్ లివర్ అండి. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం దీన్ని, సెకండ్ స్టేజ్ ని. అంటే మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ కూడా మనకి ఫ్యాటీ లివర్ అనేది అవుతుంది. చాలా మంది ఏమంటారంటే, మేడం నేను నా ఏజ్ 30 years మేడం, నాకు ఏమంటారు ఫ్యాటీ లివర్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఇఫ్ యూ ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ కానీ దేనికి కానీ ఇట్ ఈస్ నాట్ అ కేస్. అది కాకుండా ది అదర్ టైప్స్ ఆఫ్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం కానీ అవన్నీ తీసుకోవడం వల్ల మనకి లివర్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లిపోజెనసిస్ నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఫైబ్రోసిస్ నుంచి మనకి లివర్ సిరోసిస్. సో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ చూసుకున్నట్టయితే సిరోసిస్, లివర్ అనేది ప్రతి ఒక్క సెల్ డ్యామేజ్ అవుతూ మనకి ఇలా ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అడ్వాన్స్ సెల్ డ్యామేజ్ అన్నమాట. ఫస్ట్ ఇది నార్మల్ గా చూసుకున్నట్టయితే డిస్లిపిడిమియా అనేది కామన్ సిమ్టమ్, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్, type 2 diabetes, all this అనేది these are the mainly one condition. And next is your lipid peroxidation and mitochondrial dysfunction, oxidative stress, apoptosis, and దీంతో పాటు pro inflammatory cytokine activation. సో ఇవన్నీ దీస్ ఆర్ ద స్టేజెస్. అండ్ లాస్ట్ స్టేజ్ మీరు చూసుకున్నప్పటికీ ఏంటి అంటే అడ్వాన్స్డ్ సెల్ డ్యామేజ్ అండ్ స్కారింగ్. పైనుంచి మీకు లివర్ కూడా టోటల్లీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్ లో మనం లివర్ ని నార్మల్ చేయడం అనేది చాలా టైం పడుతుంది. అండ్ కొన్ని కేసెస్ లో ఇది నార్మల్ అవ్వడం కూడా అసాధ్యం ఉంటుంది. సో ముందే మనం లివర్ ని హెల్దీగా పెట్టుకోవడం అనేది మన ఇంపార్టెంట్ వర్క్. సో మనం లివర్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్, హెల్దీ ఫుడ్స్ తినాలి. అన్హెల్దీ అస్సలకే తినొద్దు. వాట్ ఆర్ అన్హెల్దీ ఫుడ్స్? అన్హెల్దీ ఫుడ్స్ ఎనీథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి, అంటే చిప్స్, బిస్కెట్స్, నమ్కిన్స్, బేకరీ ప్రోడక్ట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లివర్ కి సెట్ అవ్వదు. ఫ్యాట్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఫ్యాట్స్ తీసుకోవడం కానీ, చీజ్ కానీ, లేదంటే టోటల్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం కానీ, దాని వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద హెల్దీ ఫుడ్స్ ఏవి తీసుకోవాలి లివర్ అనేది నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో. అండ్ హ్యూమన్ లివర్ ఇస్ 96% ఆఫ్ వాటర్. అంటే మనం హెల్దీగా పెట్టుకోవాలి లివర్ అంటే మనం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నాకు కిడ్నీ స్టోన్స్ ఏం లేవు మేడం, నేను నార్మల్ గానే తాగుతాను. నో, లివర్ హెల్దీగా ఉండాలంటే వాటర్, మీరు కిడ్నీస్ హెల్దీగా ఉండాలి, టోటల్ బాడీ హెల్దీగా ఉండాలి అంటే మనం వాటరే తీసుకోవాలి. వాటర్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్. ఇప్పటి వరకు మనం చాలా న్యూట్రియన్స్ చూసాం, కానీ వాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఆ న్యూట్రియంట్ అనేది మీరు మిస్ చేస్తే ద సప్లిమెంటేషన్, ద ఫంక్షనింగ్ ఇవన్నీ అనేది స్టాప్ అయిపోతుంది. సో లివర్ కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్. అంటే ప్రతి 20 kgలకి మినిమం 1 liter వాటర్ ఎంత మనకి అవసరమో, అలాగే మనము బాడీకి ఇప్పుడు 80 kgలు ఉన్నారు అనుకోండి, మినిమం 4 to 5 liters ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ మన బాడీకి ఇవ్వాలి. సో దిస్ ఇస్ ఆల్సో హెల్పింగ్ అస్ టు మెయింటైన్ అవర్ healthy liver when you take good amount of water. Okay,
ఇంకొకటి అండ్ సిమ్టమ్స్ ఆఫ్ లివర్ డ్యామేజ్ మీరు చూసినట్టయితే స్కిన్ కలర్ చేంజ్ అవడం అనేది జరుగుతుంది, స్కిన్ ఇష్యూస్ అనేది వస్తాయి, అండ్ నిద్ర సరిగా ఉండదు, లేదంటే ఎక్కువగా నిద్రపోతారు, స్టమక్ పెయిన్ అనేది వస్తుంది, మోషన్ కలర్ చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్లీ సిమ్టమ్స్ ఆఫ్ లివర్. అండ్ ఇంకొకటి లివర్ ని డిటాక్సిఫై చేయాలంటే ఎక్కువ మటుకి వాటర్ తీసుకోమన్నాను కదా, వాటర్ తో పాటు దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ని తీసుకుంటే కూడా లివర్ డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది. లైక్ యువర్ వెజిటేబుల్ జ్యూసెస్. వెజిటేబుల్ జ్యూస్ is one of the main important food which you are giving to your liver to detoxify your ఎంటైర్ బాడీ, నాట్ ఓన్లీ లివర్, మొత్తం బాడీ అంతా డిటాక్సిఫై చేయడానికి మన వెజిటేబుల్స్ అనేవి అంతా బాగా హెల్ప్ అవుతాయి. అది కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ యూస్ చేసాం అనుకోండి బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎక్కువగా వెజిటేబుల్స్ మనం ఏవి తీసుకోవాలి, యువర్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్, yellow కలర్ అండ్ గ్రీన్ కలర్డ్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. లైక్ యువర్ క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, కుకుంబర్స్ కానీ, అండ్ లైమ్, లెమన్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్, అండ్ ఇంకా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, అండ్ క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అన్నాను కదా, క్యాబేజ్, కాలీఫ్లవర్ అవన్నీ. అండ్ గార్లిక్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫర్ ద లివర్ హెల్త్, అండ్ ఆలివ్ ఆయిల్ క్యాన్ ఆల్సో బి యాడెడ్ ఫర్ యువర్ హెల్దీ లివర్. ఓకే, దీంతో పాటు మనం లివర్ ఎలా టెస్ట్ చేసుకోవాలి? చాలా మంది ఇప్పుడు మేడం నాకు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, నిజంగా లివర్ డ్యామేజ్ అయిందా నాకు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి. దాంతో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ చెక్ ఎవ్రీ 6 months కి కానీ అట్లీస్ట్ 1 year కి ఒకసారి కానీ మీరు టెస్ట్ చేసుకోవాలి. దీంతో పాటు స్కానింగ్స్ ఉంటాయి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, లేదంటే నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ లో కూడా మనకి లివర్ ఎన్లార్జ్ అయిందా అది కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు అల్ట్రాసౌండ్ ఇస్ అ బేసిక్ థింగ్ విచ్ యూ క్యాన్ డూ. ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ అనేది చేస్తారో ఏదన్నా డిఫరెన్సెస్ ఉన్నాయంటే డాక్టర్ himself will only suggest you to go for CT scan గానీ ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి గానీ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ప్రాబ్లం అనేది అవుతుందో డోంట్ గెట్ పానిక్. ఏమీ ప్రాబ్లం ఉండదు అంటే లివర్ ప్రాబ్లం అయ్యింది అంటే డెత్ కానీ అలాంటి ఇష్యూస్ కానీ మీ మైండ్ లో రానివ్వకండి. లివర్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్లీనింగ్ ఇట్ సెల్ఫ్. సో దానికి మనం ఇంకొంచెం ప్రొటెక్ట్ చేస్తే ఇంకా బాగా క్లీన్ అయ్యి ఇంకా హెల్దీగా తయారవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఇందాక నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విచ్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. మెయిన్లీ యువర్ అవకాడో. అవకాడోలో మనకి మ్యూఫా అండ్ ప్యూఫా కరెక్ట్ గా ఉంటాయి. ఇట్ ఈస్ అ ఫ్యాటీ ఫ్రూట్ యాక్చువల్లీ. avocado is a fatty fruit. It contains monounsaturated fatty acids and polyunsaturated fatty acids. Healthy fats mana body ki kavali, and that comes from the avocado you can take. And బీట్రూట్ జ్యూస్ చాలా మంది అంటారు లివర్ హెల్దీగా ఉండడానికి గ్రీన్ ఇంకా రెడ్ కలర్ ఎక్కువగా తీసుకోవాలని. సో గ్రీన్ ఇంకా రెడ్ కలర్ ఎక్కువగా తీసుకోవాలి. బీట్రూట్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆలివ్ ఆయిల్ లో కూడా మనకి omega-3, omega-6 అనే ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దిస్ ఇస్ ఆల్సో హెల్పింగ్ యూ అ లాట్. And garlic, apples, lime or lemon, all green leafy vegetables, green tea. Liver issue undante you can add our all plant protein powder. కాకుండా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్లావినాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు మనకి ఇఫ్ యూ టేక్ ప్రోటీన్ పౌడర్ విత్ గ్రీన్ టీ దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ యూ అ లాట్. ఇది కూడా యాడ్ చేయొచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ యాడ్ చేయొచ్చు. ఆప్రికాట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. దాంతో పాటు టర్మరిక్, వి ఆల్ నో టర్మరిక్ ఎంత బాగా తీసుకుంటే మనకి లివర్ అనేది అంత బాగా క్లెన్స్ అవుతుంది అండి. సో టర్మరిక్ లో మనకి మిల్క్ థిసిల్లో కూడా కర్క్యూమిన్ అనేది యాడ్ చేసాం, దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది టర్మరిక్. అండ్ గ్రేప్ ఫ్రూట్, డబ్బా పండు అని అంటారు అనుకుంటా అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రూట్ దట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ బాడీని లివర్ ని డిటాక్సిఫై చేయడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రూట్. గ్రేప్ ఫ్రూట్ అంటారు అంటే ఆరెంజ్ కాదు, స్వీట్ లైమ్ కూడా కాదు, చాలా పెద్దగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రూట్ విచ్ అవర్ బాడీ క్లెన్సెస్ ఎవ్రీథింగ్. బాడీలో టాక్సిన్స్ చాలా మట్టుకి క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డైలీ ఒక గ్రేప్ ఫ్రూట్ తింటే చాలా మందికి లివర్ ఇష్యూస్ తగ్గాయి అని రీసెర్చ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓక్రా,
ఓక్రా ఫ్రై అయితే చెయ్యొద్దండి. ఓక్రా ఈజ్ లేడీస్ ఫింగర్. ఇది ఫ్రై అయితే చెయ్యొద్దు. ఫ్రై చేయకుండా కుక్ చేసుకొని తీసుకోవడమే మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ ఫర్ హెల్దీ లివర్? హెల్దీ లివర్ కి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సప్లిమెంట్స్ అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూట్లైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేయొచ్చు. లేదంటే ప్రోటీన్ విత్ గ్రీన్ టీ ఈస్ ఆల్సో గివింగ్ యూ అన్ అడిషనల్ బెనిఫిట్ ఆఫ్ ఫైటోన్యూట్రియంట్స్. అది కూడా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వి ఆల్ నో దట్ 1 scoop of protein powder is giving 8 grams of protein. సో 8 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఇందాక మనం చూసాం కదా, అమినో యాసిడ్స్ అన్ని ఇంపార్టెంట్ మనకి అని, లివర్ ఫంక్షన్ కి, డిటాక్సిఫికేషన్ కి అన్ని దీంట్లో నుంచి వచ్చేస్తాయి మనకి. ఇంకా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా ఇంక్రీజ్ చేసే కెపాసిటీ అనేది దీంట్లో ఉంది. ఈజీలీ డైజెస్టబుల్. డయాబెటీస్ ఉన్నా, ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇస్ ప్రిఫరబుల్. And we all know that Nutralite Daily will give you all types of what do you say, vitamins and minerals. 13 vitamins and 11 minerals అనేది వస్తాయి. సో మనం ఫంక్షన్ కి, లివర్ ఫంక్షన్ కి ఇందాక మనం స్లైడ్స్ లో చూసుకున్నట్టు అయితే బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని వస్తాయి. దాంతో పాటు ఇంపార్టెంట్ ఐరన్ గానీ, కాపర్ గానీ, మెగ్నీషియం గానీ అవన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ వైటమిన్ సి, యాజ్ ఐ టోల్డ్ యూ, 100% ఆఫ్ RDA అనేది మనకి న్యూట్లైట్ డైలీలో వచ్చేస్తుంది. సో టేకింగ్ 1 tablet ఆఫ్ డైలీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ యూ ఇంక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ. అండ్ ఫాలిక్ యాసిడ్ ఇందాక నేను చూసుకున్నట్టు ఫాలిక్ యాసిడ్ అండ్ ఫాలెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లివర్. సో ఇది కూడా మనకి 100% RDA. అసలు 100% RDA అంటే ఏంటి? రిక్వైర్డ్ డైటరీ అలవెన్స్. అంటే ఒక పర్సన్ కి ఎగ్జాంపుల్ ఇప్పుడు వైటమిన్ కాల్షియం అనేది మనకి 600 to 800 mg కావాలి పర్ డే అన్నప్పుడు అదంతా మనం తీసుకోవాలి. సో ఇప్పుడు 100% 800 mg మనకి డైట్ లో ఉన్నట్టు అయితే 800 mg మనకి యు ఆర్ రిక్వైరింగ్ ద టోటల్ డైటరీ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ వల్ల మీకు టోటల్లీ కాల్షియం అనేది వచ్చేస్తుంది అని అర్థం. అండ్ న్యూట్లైట్ డైలీలో మల్టీవిటమిన్, మల్టీమినరల్స్ తో పాటు మనకి ఫైటోన్యూట్రియన్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఇందాక మనం ఫ్లావినాయిడ్స్ కానీ, ఫైటోన్యూట్రియన్స్ ఎక్కువ ఉంటే కూడా లివర్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో చూసుకున్నాం కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద liver detoxification and liver health ki Nutralite Daily is also playing a major role. And salmon omega 3 indaka ikkada nenu foods lo cheppanu kada, avocado manaki mufan pufa vastundani. సో న్యూట్లైట్ డైలీలో కూడా మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి వస్తుంది. EPA, DHA, ఇకాసోపెంటనోయిక్ యాసిడ్ అండ్ డోకోసోహెక్సనోయిక్ యాసిడ్. ఇది కూడా లివర్ కి డిటాక్సిఫికేషన్ ని చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓన్లీ లివరే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆర్గన్స్ ని హెల్దీగా పెట్టడానికి మనకి సాల్మన్ ఒమేగా 3 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హూఎవర్ హ్యాస్ లివర్ ఇష్యూస్ కంపల్సరీ 3 సాఫ్ట్ జెల్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. 3 సాఫ్ట్ జెల్స్ తీసుకున్నట్టు అయితే తొందరగా డిటాక్సిఫికేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ అంటే సెల్ కి కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి మనకి ఒమేగా 3 అనేది ఇవ్వడం జరుగుతుంది. Next, milk thistle plus. We all know that milk thistle with dandelion is one of the important supplement which is helping our liver to detoxify. Ante liver function anedi increase chestundi. లివర్ ఫంక్షన్ తో పాటు మనం లివర్ హెల్త్ అనేది మెయింటైన్ చేస్తుంది అండ్ లివర్ డీటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. సో లివర్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో హెల్ప్ అవుతుంది అండ్ ఫ్యూచర్ లో ఫర్దర్ గా హెల్త్ ఇష్యూస్, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది. మిల్క్ థిస్టిల్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్లవర్ అండ్ దీంతో పాటు మనకి డాండ్లియాన్ ఉంటుంది దీంట్లో. దాంతో పాటు యాజ్ ఐ టోల్డ్ యూ కర్క్యూమిన్, టర్మరిక్ అనే కంటెంట్ కూడా మనకి దీంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మిల్క్ థిస్టిల్ షుడ్ బి టేకెన్ 3 tablets. 12+ years ఎవరన్నా యూజ్ చేయొచ్చు. 12+ years 3 tablets యూజ్ చేయాలి. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఆఫ్టర్ యువర్ మీల్స్. కంపల్సరీ ఒక లివర్ ఇష్యూస్ కానీ, జాండిస్ కానీ, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మిల్క్ థిస్టిల్ ఇస్ డూయింగ్ వండర్ రిజల్ట్స్. అండ్ చాలా మందికి లివర్ సిరాసిస్ నుంచి లైక్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, గ్రేడ్ 1 కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రేడ్ 1 నుంచి నార్మల్ లివర్
వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సప్లిమెంట్ ఫర్ లివర్ క్లెన్సింగ్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ లివర్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనము మిల్క్ థిసిల్ అనేది ఒక ఇయర్ లో త్రీ టైమ్స్ అన్నా కంపల్సరీ మనం యూస్ చేయాలి. నెక్స్ట్ వైటమిన్ సి చెరీ ప్లస్. వైటమిన్ సి చెరీ ప్లస్ ఇప్పుడు మనకి అడ్వాన్స్ గా వచ్చిందండి. మనకి ఇది ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ అ స్లో రిలీజ్ ఫర్ 8 hours. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ సప్లిమెంట్ టు ఇంక్లూడ్. యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ అవుతుంది, దాంతో పాటు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. వైటమిన్ సి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. So whatever the cell is, even a hepato cell, even your brain cell, even your skin cell gani, ఏ cell అయినా గానీ కూడా vitamin C is placing a major role for getting you all the benefits. And next is your natural B with yeast. ఇందాక మనం చూసుకున్నాం కదా, vitamin B plays a major role. B కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కూడా ఏదన్నా నొప్పి అంటే ఫస్ట్ మీకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ వేస్తారు. ఇది బలానికమ్మా, ఇది వేసుకోండి అని చెప్తారు. బికాస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వైటమిన్ బి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లివర్ అండ్ ఓవరాల్ ఫంక్షన్స్. ఇది ఎక్కువగా తీసుకున్నా కానీ కూడా ఏం బాధ లేదండి. ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్క్రీటింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ బికాస్ ఇట్ ఇస్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో న్యాచురల్ బి విత్ ఈస్ట్ లో మనకి 7 essential B vitamins, that is your B1, B2, B3, B5, B6, folic acid and B12, that is cyanocobalamin and plus inositol kuda manaki deentlo undadam jarugutundi. You can take 1 tablet per day, and people who have other liver related issues, milk thistle, PDO తో పాటు natural B కూడా కంపల్సరీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. This is for people who are crossed 12 plus years. So this is all about the liver, and if you have any doubts or any queries you can ask me. And to be frank, it is a very big topic andi. Liver is a very big topic. నేను ఇంకా చాలా డీటెయిల్స్ లో వెళ్ళలేదు. ఓన్లీ నేను పైనుంచే చెప్పాను. ఓన్లీ this is the first time I'm doing on the liver health. లివర్ సిరోసిస్ కానీ ఒక్కొక్క లివర్ డిసీజెస్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, లివర్ డిసీజెస్ ఒక్కొక్క దాని గురించి there are many things which our supplements will help, and our అంటే నేర్చుకోవాల్సింది అనేది చాలా బిగ్ టాపిక్ అండి లివర్ ది. we can do it in bitwise in future sessions lo kuda we will cover many of the things. Okay, the main supplements for your liver are protein daily, omega compulsory 3 times తీసుకోవాలి, natural B, milk thistle, vitamin C you can take, coenzyme Q10 and CH balance are also very good for the liver. And over to Joel. If you have any doubts, Andaru, you can ask me now. Yeah, thank you so much, Jyoti. So if you all have any questions, you all can put it on the chat and I will check it out. So I see that there are some personal questions, so that you can get in touch with Jyoti offline. Jyoti, if you can just put your number on the chat. So Jyoti is our consultant. She will take in, when you give personal questions, what happen is, since a lot more information is needed on if you can call her separately, that would help you. If you all have any general questions now, we would like to take it up. Yeah, so there is one question, Jyoti. Can we take B complex vitamins after lunch? Yes, Joel, we can take B complex vitamins after lunch. There is no problem. Okay, so what are the top 3 supplements that you would say for the liver? Milk thistle, natural B, salmon omega-3, and protein. Of course, there are many supplements for the liver. First important is milk thistle, Nutralite protein, and Nutralite daily. Okay. Can teenagers take milk thistle? Yes, people who have crossed 12 plus years, everyone can take milk thistle. Okay.
When there are liver or kidney issues, there are some trainers who tell not to take protein. What is your take on that? There are few అంటే లివర్ గానీ కిడ్నీ గానీ డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని సీరియస్ కండిషన్స్ ఉంటాయి వేర్ యువర్ కిడ్నీస్ కాంట్ టేక్ దట్ మచ్ లోడ్ బికాస్ ఆల్ దిస్ ఆర్ అమినో యాసిడ్స్ అనేవి చాలా హై మాలిక్యులర్ వెయిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి లివర్ కానీ లేదంటే మీకు కిడ్నీస్ కానీ డైజెషన్ అంటే అబ్జార్ప్షన్ అండ్ రిలీజ్ అనేది ప్రాబ్లం అవుతుంది సో మీకు నెఫ్రాన్స్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది సో సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ చెక్ విత్ యువర్ డాక్టర్ అదర్ దాన్ దాట్ నార్మల్ కిడ్నీ స్టోన్స్ కానీ లేదంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటే no need to consult your doctor, you can take other apart from this other serious conditions unte definitely you should you should consult your doctor and protein enta quantity lo తీసుకోవచ్చు enta ante avoid cheyala తీసుకోవచ్చు అనేది కూడా doctor will tell you otherwise if you can share the reports with me I can talk to you personally and I can help you how protein ఎందుకు తీసుకోవద్దు ఏ disease లో తీసుకోవాలనేది చెప్తాను. Okay, so we'll take the last two questions as we are out of time. Could you tell, is there any relation with thyroid and liver? డెఫినెట్లీ అండి మనకి మెటబాలిజం ప్రాసెస్ లో T4 నుంచి T3 కి కన్వర్షన్ అనేది అవుతుంది కాబట్టి సో లివర్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెటబాలిక్ ఫంక్షన్స్ ఎస్ దేర్ ఇస్ అ లింక్ విత్ ఎవ్రీథింగ్ విత్ ద థైరాయిడ్. Okay. So what are the supplements we can recommend for children from the kids supplement range? People who have liver issues or normally they are asking. No, just to keep their liver healthy. Acha, to keep the liver health definitely manaki as I told you proteins అనేవి very important amino acids kabatti kids chocolate drink ఇవ్వచ్చు పిల్లలకి and kids chewable multivitamin multimineral which contains all B complex vitamin C and it contains all folic acid gani phyto nutrients కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి you can give that and omega 3 is also important so you can add DHA yummies and kids chewable vitamin C is also there you can also add that.